Hello guys, good morning. This is Ram Suresh. Warmly welcome you all for a new section once again. Today asexual reproduction గురించి మనం డిస్కస్ చేస్తామండి. బిఫోర్ టాపిక్స్ లోన సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి, సెక్సువల్ రిప్రొడక్షన్ లో ఏటేటి ఇన్వాల్వ్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ గురించి డిస్కస్ చేస్తాం, పాలినేషన్, ఫెర్టిలైజేషన్, మేల్ గెమెట్స్, ఫిమేల్ గెమెట్స్, మేల్ సెక్స్ సెల్స్, ఫిమేల్ సెక్స్ సెల్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. ఎవరైతే కొత్తగా ఫస్ట్ ఈ టాపిక్ ని చూస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు దయచేసి ముందు టాపిక్స్ చూడండి. ఏవైతే మనకి ఫ్లవర్స్ గురించి ఒక టాపిక్ ఉంది, నెక్స్ట్ వచ్చేసరికి పాలినేషన్, ఫెర్టిలైజేషన్స్ గురించి టాపిక్ ఉంది. సో ఇవన్నీ కూడా బయాలజీకి సంబంధించి ఒక అసెక్సువల్ రిప్రొడక్షన్ టాపిక్ అండి. సెక్సువల్ అండ్ అసెక్సువల్ రిప్రొడక్షన్ ఆల్రెడీ సెక్సువల్ రిప్రొడక్షన్ టాపిక్ ని మనం కంప్లీట్ చేసాం బిఫోర్ 2 వీడియోస్ లోనే. సో లెట్ us స్టార్ట్ ద అసెక్సువల్ రిప్రొడక్షన్ అండి. సెక్సువల్ రిప్రొడక్షన్ అని చెప్పాను, సీడ్స్ గుండా కొత్త ప్లాంట్ ఒకటి జరిగినట్టు అయితే సెక్సువల్ రిప్రొడక్షన్ అంటారండి. సో సెక్సువల్ రిప్రొడక్షన్ పార్ట్ అనేది ఒక మెయిన్ పార్ట్ ప్లాంట్ లో ఏదంటే ఫ్లవర్ గురించి మీకు చెప్పడం జరిగింది. ఫ్లవర్ లో మేల్ పార్ట్ ఏది, ఫిమేల్ పార్ట్ ఏది, పొలినేషన్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, ఫెర్టిలైజేషన్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, ఇవన్నీ కూడా ప్రాపర్ గా మనం డిస్కస్ చేస్తున్నాం బిఫోర్ టాపిక్స్ లోన. సో లెట్ us స్టార్ట్ ద other one, asexual reproduction. So what is mean by asexual reproduction? Asexual reproduction అంటే ఏంటంటే సీడ్స్ లేకుండా వితౌట్ సీడ్స్ అని కొత్త ప్లాంట్ తయారైతే, జనరేట్ అయితే, జర్మినేట్ అయితే ఆ ప్రాసెస్ ని మనం ఏమంటారంటే అసెక్సువల్. సెక్సువల్ మీన్స్ సీడ్స్ గుండా, అసెక్సువల్ మీన్స్ సీడ్స్ లేకుండా. మరి సీడ్స్ లేకుండా కూడా చాలా ప్లాంట్స్ ఇవి అవుతుంది, మనకి జనరేట్ అవుతుంది, కొత్తగా తయారవుతుంది. సో అదే డిఫరెంట్ మెథడ్స్ లోన ప్లాంట్స్ తయారవుతుందండి. సో ఆ మెథడ్స్ ఏంటంటే ఈ రోజు మనం ఆ టాపిక్ లోనే డిస్కస్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎస్పెషల్లీ 7th క్లాస్ లో ఈ టాపిక్ ఉందండి, మళ్ళీ వచ్చేస్తే 10th లో ఉంది, ఇంటర్మీడియట్ లో కూడా ఉన్నాయండి. సో చాలా బ్రీఫ్ గా డిస్కస్ చేస్తాం. లాస్ట్ వరకు వీడియోని చూడండి అందరూ కూడా. ఇప్పటి వరకు ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం అన్ని కూడా ఎడ్యుకేషనల్ వీడియోస్ ఈ ఛానల్లోనే మీకు దొరుకుతాయండి. ప్రతిదీ సైన్స్ కి సంబంధించి, సోషల్ కి, మ్యాథ్స్ కి ఫర్దర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది, అన్ని కూడా ఒక్కొక్కటి. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని ఇప్పటి వరకు ఎవరైతే చేయలేదో. సో మరి లేట్ చేయకుండా ఈ రోజు సెక్షన్ ఇక్కడ స్టార్ట్ చేస్తామండి. అసెక్సువల్ రిప్రొడక్షన్. అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటే సీడ్స్ లేకుండా వితౌట్ సీడ్స్ తోనే ప్లాంట్ ని జర్మినేట్ అయితే, కొత్త ప్లాంట్ తయారైతే దీంట్లో ఏమంటారంటే అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటారండి. సో అందులో ఫస్ట్ వచ్చేసరికి చూడండి వెజిటేటివ్ ప్రొపోగేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వెజిటేటివ్ ప్రొపోగేషన్ అంటే ఏంటంటే ప్లాంట్ లోన డిఫరెంట్ పార్ట్స్ నుంచి కొత్త ప్లాంట్లు తయారవుతుందండి. మరి ఇది ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రోజ్ ప్లాంట్ ఉంది. రోజ్ ప్లాంట్ కి మనం ఏం చేస్తున్నామంటే కొద్దిగా చిన్న ముక్క ఒకటి కట్ చేసేసి ఎవరో ఒక దగ్గర పెట్టేసాం అనుకోండి, దాని నుంచి కొత్త ప్లాంట్ తయారైపోతుంటది అనమాట. అదే విధంగా చూడండి డాలియా గట్రా కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి కదండి, దాని నుంచి రూట్ కట్ చేసి పెట్టేస్తుంటాం. దుంపకి చూడండి అలాగా కొద్దిగా మీద అలాగా గ్రీన్ కలర్ లో ఉంటది, అది కట్ చేసి పెట్టేస్తే కొత్త దుంప చెట్టు వచ్చేస్తుంది. సో ఈ అన్ని పార్ట్స్ ని ప్లాంట్ లో డిఫరెంట్ పార్ట్స్ ని మనం ఏమంటారంటే వెజిటేటివ్ పార్ట్స్ అంటారండి. అన్నింటిని స్టెమ్ నుంచి అవుతుంది, ఫ్లవర్ నుంచి అవుతుంది, నెక్స్ట్ లీఫ్ నుంచి అవుతుంది, రూట్స్ నుంచి అవుతుంది. అర్థమవుతుందా? సో ఈ వెజిటేటివ్ పార్ట్స్ ఎవరెవరంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసరికి మనకి కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, స్టెమ్ నుంచి కొత్త ప్లాంట్ తయారవుతుందండి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజ్ ప్లాంట్ చూస్తే అందులో కొద్దిగా ఎక్కడైతే చిన్న బడ్స్ ఉంటుందో అక్కడి నుంచి కట్ చేసేసి మనం పెట్టేసాం అనుకోండి, కొద్దిగా మట్టి పెట్టేసి. ఇప్పుడు మనకి ఎక్కడైతే నర్సరీస్ గట్రా ఉన్నాయో వాళ్ళు అలాగే పెంచుతుంటారండి. మరి ప్రతిదీ సీడ్స్ ఉండవు దీనికి. సో వెజిటేటివ్ పార్ట్స్ కట్ చేసి వాళ్ళు పెట్టేస్తుంటారు. మనం కూడా ఇంటి దగ్గర అలాగే చేస్తుంటాం, ఏదో ముక్క కట్ చేసి పెట్టేస్తాయి, అది కొత్త ప్లాంట్ జర్మినేట్ అవుతుంది. సో కొన్ని స్టెమ్స్ కట్ చేసేసి కూడా మనము కొత్తగా ఇది చేస్తుంటామండి, కొత్త ప్లాంట్ జనరేట్ చేస్తుంటాం. అదే విధంగా చూడండి ఇంకొకటి ఇప్పుడే చెప్పాను డాలియా ఫ్లవర్ అనేది. సో డాలియా ఫ్లవర్ అనేది మనకి దాంట్లో ఉన్న రూట్ కట్ చేసేసి పెట్టేస్తుంటామండి. అదే విధంగా షుగర్ కేన్ చూడండి, షుగర్ కేన్ లో కూడా చిన్న బర్డ్స్ రూట్స్ అండి అది. సో ఆ రూట్స్ ఉన్న చిన్న ఎక్కడైతే మనకి రూట్స్ ఫామ్ అయినదో అక్కడ దానికి ఏ ప్లేస్ అంటారు గుర్తు రావట్లేదు, స్టెమ్ లోనే చిన్న ఎలాగైతే రూట్స్ వచ్చున్నాయో ఆ లెటరల్ రూట్స్. సో ఆ లెటరల్ రూట్స్ ఒక్కొక్క దగ్గర చిన్న ముక్కలు కట్ చేసేసి పెట్టేస్తుంటారండి. అర్థమవుతుంది? దీనికి సీడ్స్ లేదు, షుగర్ కేన్ సీడ్స్ గుండా పెరుగుతుంది లేదు, ముక్కలు కట్ చేసేసి. అదే విధంగా మీరు చూస్తే ఇవి ఉన్నాయి కదా మనకి స్వీట్ పొటాటోస్ గట్రా, తర్వాత టొపియోకా, మనకి కసవా అంటారు, కసవా మన కర్ర దుంపలు అండి, కర్రలాగా ఉంటది ఎంత పెద్దది, కసవా అంటారు, లేకపోతే టపియోకా అంటారు. సో ఇవన్నీ కూడా మనకి సీడ్స్ లేకుండా పెరుగుతుందండి, కొత్త ప్లాంట్ కింద ఫామ్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేస్తే చూడండి కొన్ని ఏమో లీవ్స్ గురించి కూడా కొత్త ప్లాంట్ తయారు చేస్తుందండి.
మరి లీఫ్ గుండా ఏది కొత్త ప్లాంట్ తయారు చేస్తుందంటే, మన ఊర్లోన ఈ ప్లాంట్ మీరు చూసుంటారండి. చిన్నప్పుడు మనం అందరూ కూడా బుక్ లోపల పెట్టేవాళ్ళం. ఒక ఆకు తీసుకొని వచ్చేసి అది కొన్ని రోజుల తర్వాత సైడ్ నుంచి చిన్న 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 ప్లాంట్స్ అవుతుంది. ఆ లీఫ్ ని ఏమంటారంటే బ్రయోఫిలం అంటారండి. సో బ్రయోఫిలం ఒక లీఫ్ నుంచి కొత్త కొత్త ప్లాంట్స్ దాని నుంచి మళ్ళీ జనరేట్ అవుతుంటదండి. సో అదే విధంగా లీఫ్ నుంచి అవుతుంది, నెక్స్ట్ వచ్చేసరికి స్టెమ్ నుంచి అవుతుంది, నెక్స్ట్ వచ్చేసరికి బడ్ నుంచి కూడా అవుతుందండి. మరి బడ్ నుంచి ఏది అవుతుంది అంటే దీనికి ఐ కూడా అంటారు. దుంపలోనా చూడండి కొన్ని రోజులు ఉంచేస్తే గ్రీన్ కలర్ లో చిన్న చిన్న అలాగా రూట్ లాగా కొన్ని వచ్చేస్తుంటది. సో అది కట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టేశారు అనుకోండి మట్టిలోన, దాని దుంప చెట్టు అవుతుంటది. ఆల్రెడీ మనం ఇంట్లోనే చాలా సార్లు ఇవి చేసింది. సో దీనికి ఐస్ అంటారు, లేకపోతే బడ్ అనేసి కూడా అంటారు. ఇది పొటాటోలోనే జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి రూట్ గురించి చెప్పాను, స్వీట్ పొటాటోలో ఉన్న రూట్ నుంచి అవుతుంది అండి. నెక్స్ట్ వచ్చేసరికి డాలియా ఫ్లవర్స్ గట్రా రూట్ నుంచి కట్ చేసి చిన్న రూట్ పెట్టేస్తే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇంకో కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బనానా గట్రా చూస్తే బనానాస్ లోన ఏది ఇది చేస్తారంటే అందులోన మనకి చిన్న సైడ్ కి ఇలాగ వచ్చి ఉంటదండి. దీనికి పిలకాలు అంటారు తెలుగులోన, ఇంగ్లీష్ లో అయితే సక్కర్ అంటారండి. సో ఆ సక్కర్ చిన్న ముక్క కట్ చేసి తీసుకొని వెళ్ళేసి చిన్న ప్లాంట్ అవుతుంటది. ఆ ప్లాంట్ ని తీసుకొని వెళ్ళి మనం పెట్టేస్తే అది పెద్ద ప్లాంట్ కింద కన్వర్ట్ అయిపోతుంటదండి. సో మన దేంట్లోన బనానా చెట్లోన, ట్రీస్ లోన, ప్లాంట్స్ లోన ఈ విధంగా సక్కర్స్ గుండా న్యూ జనరేట్ అవుతుందండి. ఇంకా మనము చూస్తే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే గార్డెనింగ్ ప్లాంట్స్ అన్ని కూడా ఏవైతే మనకి ఇవి ఉన్నాయి కదండి, డిజైన్ కోసం పెడుతుంటాం ఇవన్నీ కూడా. సో అన్ని కూడా చూడండి కట్ చేసేసి గుండా చేసేసి అలాగా పెట్టేస్తే ఏమవుతుంది అంటే దాని నుంచి కొత్త కొత్త చెట్లు అన్ని కూడా ఫామ్ అవుతుంది. దానికి సీడ్స్ అసలు అవసరం లేదు, చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి మనము పెట్టేస్తుంటామండి. ఓకేనా. సో ఈ విధంగా వెజిటేటివ్ ప్రొపగేషన్ అనేది ప్లాంట్ లోనే డిఫరెంట్ వెజిటేటివ్ పార్ట్స్ గుండా కొత్త ప్లాంట్ ని జర్మినేట్ చేస్తే ఆ ప్రాసెస్ ని మనం ఏమంటారంటే వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటారండి. సో వెజిటేటివ్ ప్రొపగేషన్ అనేది దేంట్లో అంటే స్టెమ్ గుండా కూడా జరుగుతుంది, రూట్స్ గుండా కూడా, నెక్స్ట్ వచ్చేస్తే మనకి లీఫ్ గుండా కూడా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సక్కర్స్ గుండా, ఓకేనా. సో ఈ అన్నిటి గుండా ప్లాంట్ లోన ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ నుంచి కొత్త ప్లాంట్ తయారవుతుంది అంటే అది డిఫరెంట్ ప్రాసెస్ లోన, ఓకేనా. సో దీంట్లోనే మనకి గ్రాఫ్టింగ్ అనేది, గ్రౌండ్ లేయరింగ్ అనేది. సో చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్కులు గట్రా చూస్తే ఒకే ప్లాంట్ ఉంటది కానీ డిఫరెంట్ కలర్స్ లోన ఫ్లవర్స్ అన్ని కూడా అవుతుంటదండి. సో ఇవన్నీ కూడా కట్ చేసి అలాగే పెట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంకాయ చెట్టు ఉంటదండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక వంకాయ చెట్టు ఒకటి ఈ విధంగా ఇలాగ ఉంది అనుకోండి. దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి కట్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టమాటా ప్లాంట్ ఒక బ్రాంచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనెక్ట్ చేశారనుకోండి, ఇవన్నీ కూడా టమాటా అవుతుంది, ఇవన్నీ కూడా మీకు బ్రింజల్ అవుతుందండి. గ్రాఫ్టింగ్, లేయరింగ్స్, ఓకేనా. ఇది గ్రాఫ్టింగ్ ప్రాసెస్ లో ఈ విధంగా చేస్తారు, కట్ చేసి పెడుతుంటారు అనమాట. మ్యాంగోస్ గట్రా చూడండి చిన్న ప్లాంట్ ఉంటది, దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అది వేరే టైప్ అయిపోతే దీన్ని కట్ చేసేసి బంగినపల్లి లేకపోతే ఏదైతే మంచి స్వీట్ గా ఉంటుందో ఆ అన్ని కూడా కలుపుతుంటారండి, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ వెజిటేటివ్ ప్రొపగేషన్ అండి. వెజిటేటివ్ ప్రొపగేషన్ అండి ప్లాంట్ లోన కొన్ని వెజిటేటివ్ పార్ట్స్ గుండా కొత్త ప్లాంట్ ఫామ్ అయితే దీనికే మనం ఏమంటారంటే వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటారు. స్టెమ్ గుండా కొన్ని ఫామ్ అవుతుంది, రూట్స్ గుండా, లీఫ్ గుండా, సక్కర్స్ గుండా ఇవన్నీ కూడా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూస్తే గార్డెన్ లో గట్రా, పార్క్ లో గట్రా డిఫరెంట్ ఫ్లవర్స్ అన్ని కూడా ఉంటదండి. ఇవన్నీ కూడా ఎక్కువగా గ్రాఫ్టింగ్ ప్రాసెస్ లో ఎక్కువగా ప్రెసెంట్ ఇవే ఎక్కువగా నడుస్తుందండి. దీనికి గ్రాఫ్టింగ్ అంటారు. కట్ చేసేసి ఒకటి ఇంకొకటికి ఇది చేస్తుంటారు అనమాట. అంటే దగ్గర ఒక చెట్లోన 40 టైప్స్ 50 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ అవుతుంటదండి, ఓకేనా. సో ఈ ప్రాసెస్ లో దీనికి ఏమంటారంటే గ్రాఫ్టింగ్ అంటారండి.